1 యోహాను పత్రిక 2:2 ప్రకారం. కనుక ఈ సజీవుడైన గురువుకి మరొక సక్సెసర్, వారసుడు గురువు లేడు. ఈవెన్ ద సో కాల్డ్ గురు ఈజ్ ఎ శిష్య టు క్రైస్ట్. గురువుగా పిలువబడుతున్న నాలాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తుకు శిష్యులుగా ఉండాల్సిందే. మీరు గురువులని పిలువబడకండి. ఐ ఆమ్ ది వన్ అండ్ ఓన్లీ గురు. గురువు గురించి నేను చాలా చెప్పగలను, కానీ ఇప్పుడు శిష్యుడు గురించి మన ప్రస్తుత సందేశం. శిష్యుడి దగ్గరికి వద్దాం. కాబట్టి ఇక్కడ శిష్యుడు ఎవరు అంటే, మీరు 1వ శతాబ్దంలో తీసుకున్నా 21వ శతాబ్దంలో తీసుకున్నా, యాజ్ ఫార్ ఎస్ క్రిస్టియానిటీ ఈజ్ కన్సర్న్డ్, ద శిష్య ఈజ్ ఎ శిష్య ఆఫ్ క్రైస్ట్. మొదటి శతాబ్దంలోనైనా 21వ శతాబ్దంలోనైనా శిష్యుడంటే, శిష్యురాలంటే క్రీస్తు శిష్యుడు, క్రీస్తు శిష్యురాలు అని మీరు మనసులో ముద్ర వేసుకోవాలి ఈ సత్యాన్ని. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఎవరు శిష్యుడు మనం తెలుసుకున్నప్పుడు ఎవరు క్రైస్తవుడో మనం తెలుసుకోగలుగుతాం. ఎవరు శిష్యుడు అని మనం చూసినప్పుడు మనకి వాక్యంలో యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా, సంభాషణల్లో కూడా అనేకమైన విషయాలు, లక్షణాలు, అర్హతలు మనకి కనిపిస్తాయి. ఆ కనిపిస్తున్నటువంటి లక్షణాలని మనం చూద్దాం. నెంబర్ 1, ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ట్రస్ట్ ఆర్ పుట్స్ హిస్ ట్రస్ట్ ఇన్ హిస్ మాస్టర్. యేసుక్రీస్తు వారి శిష్యుడు, శిష్యురాలు తన గురువు గారి మీద విశ్వాసం ఉంచుతారు. తన గురువు గారిని నమ్ముకుంటారు. ఎవరా గురువు గారు? మీకు ఆల్రెడీ చెప్పాను, క్రీస్తు అక్కడే.